మా గ్రామాన్ని శాంతి ఆరోగ్యం అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ బొప్పాపూర్ను తీర్చిదిద్దుతామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామాన్ని ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేసినందుకు కంకణం కట్టుకున్నది కొత్త పాలక వర్గం. ముఖ్యంగా అన్ని ఊళ్ళల్లో పెద్ద మహమ్మారి లెక్కన తయారైన బెల్ట్ షాప్ లో బెల్ట్ తీసే పని ముంగటేసుకున్నారు. అట్లనే ఊళ్ళున్నోళ్ళ ఆరోగ్యం కోసం 2.5 లక్షల రూపాయలతోని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి పనులు సుతం సురువు చేసిర్రు. ఇక ముచ్చట గురించి బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ అన్న ఏం చెప్తున్నాడో ఈనుండ్రో పారి. బొప్పాపూర్ గ్రామంలో పూర్తిగా బెల్ట్ షాపులను నిషేధిస్తూ బొప్పాపూర్ గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. బొప్పాపూర్ లో ఎవరైనా మద్యం అమ్మినా గానీ దాన్ని ప్రోత్సహించినా గానీ ₹1,00,000 జరిమానా విధిస్తూ బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. బొప్పాపూర్లోని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వారి కుటుంబ జీవన స్థితిగతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్నారు కదా, ఊరి ప్రజల మంచి కోసమే ఈ నిర్ణయం చేసిరట. ఇప్పటి సంది ఊళ్ళో ఎవ్వరు మంది అమ్మినా వాళ్ళకు గ్రామ పంచాయతీ తరపున జురుమానా ఇస్తారట. ఇక మా ఊరిని ఆదర్శంగా తీసుకొని సిద్దిపేట జిల్లాలో కడమ ఊళ్ళ సుతం అక్రమ బెల్ట్ షాపుల మీద సంపూర్ణ నిషేధం విధించాలని పోలీసార్లను వేడుకున్నాడు ఈ సర్పంచి. అవు మరి ఒక్క ఊరు మంచిగా ఉంటేనే కాదు, ఈ ఊరు లెక్కనే అన్ని ఊర్లు కూడా మారితేనే చాలా మంచిగా ఉంటది. ఏమంటారు? అంతే కదా మరి. ఇంకెందుకు కాల్సాం సర్పంచులు, మీ ఊళ్ళ సుతం ఈ బెల్ట్ దుకాణాల బెండు దియ్యుర్రి. దానికి మీకు అయ్యే ఖర్చు ఏం ఉండదు కాబట్టి మీరు ఈ పని చేస్తారంటే ఎంతో మంది మహిళలకు ఫాయిదా అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతారు. కాబట్టి కొత్త సర్పంచులు జర ఈ తరికల ఆలోచన చెయ్యుండ్రి మరి.